ఏరియాలో అన్ని బ్లాక్ టాప్ రోడ్స్తో జన వెనక్కుండు అందులో చేయడంతో పాటు వాళ్ళకి ఎండాకాలం కొంచెం ఎక్కువగా వేడి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఈ 2 నెలలు కూడా సర్వేంద్రాన్ని ఓపెన్ చేసి ఇక్కడ అందరికీ కూడా వచ్చే కస్టమర్స్కి కానీ ప్రజలకు అందరికీ అందుబాటులో మజ్జిగ మరియు నీరు అందుబాటులో పెట్టారు. మన యొక్క కొత్త సంఘం నాయకులు అందరూ కలిపి దీన్ని అందరూ కూడా ఈ ఏరియాకి వచ్చిన వాళ్ళని ఉపయోగించుకొని దాహాన్ని తెచ్చుకుంటూ అందరూ కాపాడుకోవాల్సిందిగా కూర్చున్నాం. థ్యాంక్ యూ. మేము సౌత్ ఆకర్స్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ చలివేంద్ర జగదాంబ జంక్షన్ ఏరియా ఆకర్స్ అందరూ కలిసి ఐకమత్యంగా మేము ఎండ తీవ్రత దృష్టిలో పడి ప్రజలకి మేము చక్కని మజ్జిగ ఈరోజు ఇద్దామని నిర్ణయించుకున్నాము. దీని దృష్ట్యా మా పార్టీ ఆదేశం కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే నా సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా సౌత్ నియోజకవర్గంలో కూడా ఆకర్స్ అందరూ కూడా కలిసి మీరు చలివేంద్రలో ఏర్పాటు చేయండి, ప్రజలకు సౌకర్యం ఉంటుంది, ఎండ తీవ్రత తట్టుకొని వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతారు కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు మేల్కొని ఎర్లీగా మీరు చలివేంద్ర ప్రారంభించమని చెప్పి మాకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆదేశం మేరకు మేము దక్షిణ నియోజకవర్గంలోని ఆకర్స్ కమిటీ ఆధ్వర్యంలోని ముందుగా జగదాంబ జంక్షన్ ఏరియా ఆకర్స్ కమిటీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ చేపట్టడం జరిగింది. తదుపరి 10 చోట్ల మేము ఇలా చలివేంద్రాలు పెట్టి ఫస్ట్ రోజు మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి తదుపరి 2 మాసాల వరకు కూడా మేము వాటర్ సప్లై చేద్దాం నిర్ణయించుకున్నాము. ఆ మేరకు మేము జగదాంబ ఏరియాలో మేము పెట్టడం జరిగింది. తదుపరి కేహెచ్ ఓపీ గేటు అలాగే టర్నర్ చౌటరీ పూర్ణ మార్కెట్ ఆర్టీసీ కాంప్లెక్స్ సెంట్రల్ పార్కు రైల్వే స్టేషను తదితర ప్రాంతాల్లో కూడా మేము చలివేంద్రాలు ప్రారంభించి నిర్ణయించుకున్నాము. మా ఆకర్ష్ తరపున మేము చేద్దామని నిర్ణయించుకున్నాం. ప్రజలు శ్రేయస్సు మా శ్రేయస్సు, ఎందుకంటే ప్రజలు నిత్యం విశాఖ నగరంలో చాలామంది ఎంతోమంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తున్నారు. ఎంత తీవ్రతకి మనం గురి కాకుండా వాళ్ళని జాగ్రత్తగా ఆరోగ్యరీత్యా వాళ్ళకి ముందు జాగ్రత్తగా మేము చల్లని పానీయాలు ఇద్దామని నిర్ణయించుకొని ఈ మేరకు మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలాగే మాకు అధికారులు పోలీస్ శాఖ నుంచి కూడా మాకు ట్రాఫిక్ సిఐ శ్రీనివాస గారు అలాగే లాండ్ ఆర్డర్ సిఐ గారు వెంకటారాయణ గారు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ అయినటువంటి మా దామోదర్ ఎస్ఐ గారు ఇలాగ తదితరులందరూ కూడా అధికారులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు వారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు తరచూ అందరూ మాలాగే మమ్మల్ని చూసి మిగతా వారు కూడా చేయాలని చాలా స్వచ్ఛంద సేవా సంఘాలు విశాఖ నగరంలో చాలా ఉన్నాయి. వారు